ఓకేనా? ఓకే. హాయ్ బాబాయ్. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ ఉన్నాయి 3 నెలల తర్వాత. ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ గవర్నమెంటే వస్తుంది. ఎందువల్ల బాబాయ్? ప్రజలుల్లా వైసీపీ నాటుకపోయింది. మీదికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అందరూ డప్పు కొడుతున్నది కానీ లోపల మాత్రం పబ్లిక్లో మొత్తం వైఎస్ ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు కదా? డెవలప్మెంట్ ఏముందని ఏం డబ్బు ఉన్న డెవలప్మెంట్ ఉన్న డబ్బులు పనిచేస్తున్నాడు. ఇంకా అదనంగా డబ్బు ఏం లేదు కదా దానికి. ఏదో బస్ కిరాయిలు పెంచు, అది పెంచి ఇది పెంచితే బాగా పెంచిండని మళ్ళీ రొల్లు అయిపోతుంది. అది సామాన్యంగా చిన్న ప్రజలు మొత్తం హాయిగా బతుకుతున్నారు. అంటే అందరూ అదే మీరే చెప్పారు కదా, డబ్బులు పనిచేస్తున్నారు అన్నప్పుడు. డబ్బులు పనిచేస్తాం ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చిన డబ్బులన్నీ పనిచేస్తుండవు. అయితే ఇన్కమ్ లేదు ఆంధ్రప్రదేశ్కు. ఇన్కమ్ ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇన్కమ్ లేనప్పుడు ఎందుకు అలా పంచడం అంటున్నారు కదా? ఇన్కమ్ అంటే మళ్ళీ చిన్న జనం అంతా బతకాలి కదా. చిన్న జనం బతకకపోతే చిన్న జనం కోసం అయితే పెద్దోళ్ళు విడిచిపెట్టి చిన్నోళ్ళు బతకాలి. చిన్నోళ్ళందరినీ బతికిస్తున్నాం. చిన్న పెద్ద అందరూ పెద్దోళ్ళకి హైదరాబాద్ రాజధానిగా ఉంది కానీ ఆంధ్రాకి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒకటి కూడా డెవలప్ చేయలేదు కదా? అవును. అదేది మన మన సెంట్రల్ గవర్నమెంట్ దానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే అది ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. సెంట్రల్ ఒడిచిపెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫోర్స్ చేసి తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయిపోతుంది. హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరేమి చంద్రబాబు ఏం కాదు. ఇక్కడ ఉన్న ఉత్పత్తిని బట్టి డెవలప్ అయింది అది. అంటే మీకు జగన్లో చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు ఆవేశం, అతి ఉత్సవం. జగన్ సామరస్యం పాలన జరిపిస్తాడు. అరాచకాలు చంద్రబాబు గవర్నమెంట్లో అరాచకాలు కూడా జరిగినాయి కానీ జగన్ గవర్నమెంట్ అరాచకాలు లేవు పెద్ద పెద్దవి. సో 2019లో 151 సీట్లు వచ్చాయి. 2024లో ఎన్ని సీట్లు వస్తాయి? ఇంచుమించు కొద్ది తక్కువ కావచ్చు కానీ గవర్నమెంట్ మాత్రం వైఎస్ఆర్ది. రైట్. హాయ్ బ్రో. 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందువల్ల? అక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ స్టడీ స్కూల్స్, తెలంగాణలో తెలుగు మీడియం స్కూల్స్ లేవు. ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్ ఉన్నది. బెస్ట్ ఆంధ్రాలో. అంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా? సో 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అంటున్నారు వైసీపీకి? 150 అంటే ఇప్పుడు కొంచెం తక్కువ రావచ్చు కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందువల్ల కొంచెం తక్కువ రావచ్చు. సో జగన్ ఒక్కడే ఒకవైపు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళంతా ఒకవైపు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎంతమంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అతని స్థాయికి వేరే ఎవరు ఉండరు. ఎందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం? అదే డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేదు ఇంకా తెలంగాణలో. ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం సూపర్ ఉన్నాయి. కానీ చాలా మంది రోడ్డు వ్యవస్థ కానీ అలాగే యువతకి ఉద్యోగాలు కానీ లేవంటున్నారు కదా? ఎందుకు లేవు? మస్తు ఉన్నాయి యువతకి ఉద్యోగాలు. అంటే మద్యపాన నిషేధం కూడా చేస్తా అని చెప్పి తెలంగాణలో ఫుల్ ఉండే తాగుడు. ఏపీలో తక్కువ ఉంది. ఇంకా రేట్లు పెంచేసింది కదా? రేట్లు పెంచేసి తాగుదనే కదా రేట్లు పెంచేసింది. ఇప్పుడు ఎట్టయితే 170 సీట్లు ఉన్నాయి కదా ఆంధ్రాలో. ఈసారి జగన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారు? 160 గెలుస్తారు. 160 గెలుస్తారు పక్కా 160 గెలుస్తారు. సో 1 వర్డ్లో జగన్ గురించి ఏం చెప్తారు? జగన్ గురించి 1 వర్డ్లో ఏం చెప్తారు? డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ. రెడీనా? హాయ్ బ్రో. హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు ఉన్నదాన్ని ప్రకారం చూస్తే యూట్యూబ్లో దీనిలో వచ్చే సర్వేస్ దాని ప్రకారం చూస్తే జగన్ సైడే ఎక్కువగా ఉంది. జగనే రావచ్చు అని అనిపిస్తుంది. జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు అని? ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారా ఆంధ్రాలో? అది అర్బన్ లెవెల్లో నిజంగానే వ్యతిరేకత ఉన్నవాట వాస్తవమే. కాకపోతే రూరల్ లెవెల్లో చూసుకుంటే ఆ పాలసీస్ అవన్నీ చూస్తే జగన్ సైడే ఎక్కువ పాజిటివ్ ఉందన్నట్టు చెప్పొచ్చు. జగన్ సైడ్ అంటే జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి అందట్లేదు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ప్రతి ఒక్కరికి అందట్లేదు అనే దాని ప్రకారం చూస్తే అది గ్రౌండ్ లెవెల్లో ఎలాగైతే జరుగుతుందని తెలియదు. చాలామంది మా సర్కిల్లో చూసినప్పుడు ప్రకారం అయితే అందరికీ అందుతున్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విశాల్ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్కి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా తగ్గుతుందండి. కాకపోతే జగన్ని బీట్ చేసేంతకైతే అవ్వదని అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరు కలిసి రావడం పట్ల మీరు ఎలా చూస్తున్నారు? కలిసి వస్తే మేలంటారా, సింగిల్గా పోటీ చేస్తే మేలా? వాళ్ళిద్దరు సింగిల్గా పోటీ చేసింటే జనసేనకు అంత పాజిటివ్ కాదు. కాకపోతే టీడీపీకి కలిసి రావడం వల్ల చాలా పాజిటివ్ అవుతుంది. జనసేన ఫస్ట్ ఓట్ వేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఇదంతా ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన టీడీపీలో కలవడం వల్ల చాలామంది వాళ్ళ అభిప్రాయం మార్చుకున్న ఇది జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే
పవన్ కళ్యాణ్ గారు 2019లో చూస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారైనా అసెంబ్లీకి పోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్తాడు, నో డౌట్, పక్కా అసెంబ్లీకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు ఈసారి, మరి 175 సాధ్యం అవుతుందా? 175 సాధ్యం కాదండి, జస్ట్ 50% ఉంది. ఆబ్వియస్లీ జగన్ సైడ్ ఒక 60% ఉండొచ్చు, అంతేగాని 175 వస్తాయి అనేది జస్ట్ రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఇప్పుడు చూసి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాక ఆయనకు సానుభూతి ఎక్కువ పెరిగింది, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందన్నారు. ఎంత మాత్రం నిజం ఇది? ఖచ్చితంగా సానుభూతి అయితే ఉందండి. చాలా వరకు అనవసరమైన కేసులు పెట్టి చేశారు అనే దీని ప్రకారం చంద్రబాబు పక్క సింపతి బాగా పెరిగిందండి. దీనివల్ల ఖచ్చితంగా చంద్రబాబుకి ఓట్లు పడే అవకాశం. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? జగన్ వస్తాడండి పక్క. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఎలా ఉంది? సో కొద్దిగా హాట్గా ఉంది. ఓకే, అంటే ఏ పార్టీ 2024లో గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు అయితే వైసీపీకి లీడింగ్ ఉంది. ఇక వచ్చే ఎలక్షన్ ముందు సమీకరణాలు మారితే ఏమన్నా మారచ్చు. బిడ్డలు అంటే జగన్ ఒకటే ఒక పక్క, మిగతా పార్టీలను ఒక పక్క అన్నట్టుగా తెలుస్తుంది కదా, మీ దాని గురించి ఏమంటారు? ఇప్పుడు టీడీపీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే కాదు, ఎప్పటి నుంచి ఉన్నది. కాకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో వాళ్ళు పొత్తులు పెట్టుకుంటూనే వచ్చారు. టీడీపీ అయితే సింగిల్గా అయితే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన దాఖలాలు ఇంతవరకు లేవు. అందుకని వాళ్ళకి ఎప్పుడు పొత్తులు అలవాటు కాబట్టి పొత్తులు పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఈ 4.5 ఏళ్ల పరిపాలన, జగన్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? లాస్ట్ ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. సో కాకపోతే కుట్ర చేస్తున్నారు అవతల పార్టీ కూటమి వాళ్ళు, దాని గురించి మీరేం చెప్తారు అని కొంతమంది అనుకుంటున్నారు. అంటే 0 లెవెల్ నుంచి అందరికీ ప్రభుత్వ పథకాలు అందినాయి కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో వ్యతిరేకత ఉంది కొంత. ఆ వాళ్ళొక్కరిని సపోర్ట్ చేసుకునే మటుకి జగన్ మటుకు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజల పక్షాన జగన్ గారు ఉన్నట్లుగా ఆయన కొంతమంది చెప్తున్నారు, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. కాకపోతే వీళ్ళు దాన్ని ఇంకా డౌన్ చేస్తున్నారు, జగన్ చేసేవన్నీ నెగిటివ్ చూపిస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త పార్టీ వచ్చింది, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయంటే అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం సహజం. అది అలా వాళ్ళు తీసుకుంటున్నారు. అది జగన్, పవన్, చంద్రబాబుకి మధ్య తేడా ఏంటి సార్? జగన్ అంటే సింగిల్ లీడ్లో వచ్చాడు, గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు. ఒక నేషనల్ పార్టీ కాకుండా అతను సొంత పార్టీకి చేసుకున్నాడు, జనాల్లోకి వెళ్ళాడు, జనాల కష్టం తెలుసుకున్నాడు. వాళ్ళని బట్టి ఆయన మేనిఫెస్టో రెడీ చేసుకున్నాడు, గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు అంటే ఒక తెలుగుదేశం పార్టీ నుంచి చీల్చి వచ్చి అదే పార్టీని బతికించుకుంటూ పొత్తులు పెట్టుకుంటూ గవర్నమెంట్ చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు విజనరీ లీడర్ అది ఇది అంటుంటారు చంద్రబాబు నాయుడు. మరి తను ఎందుకు ఒంటరిగా జగన్ ఎదిరించలేకపోతున్నాడు అంటారు? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి విజన్ లీడర్ అంటే అది చంద్రబాబు నాయుడుకి చెప్పుకోవడానికే సరిపోతుంది. ఎందుకంటే 40 సంవత్సరాల్లో సర్వీస్ అనుకుంటున్నాడు కాబట్టి ఏదైనా అది డెవలప్మెంట్ చేశాడంటే హైదరాబాదే చేశాడు. కానీ కనుమ మరి ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాల్లో ఇంకా కనుమ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాడు? అతను సొంత వరకు కుప్పంలోనే చేసుకోలేదు. మరి అతను విజన్ ఉన్న లీడర్ ఎలా అవుతాడు? మీరు అంటే జగన్